గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు జల్లల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె మరిగిపోయింది. ఉల్లిపాయలు వేగించుకుందాం ఫ్రెండ్స్. వేగించుకున్నాం. 2 ఉల్లిపాయలు వేసాను. వేగనిద్దాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి వేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా వేద్దాం. చేపలో వేస్తుంది. ఫ్రెండ్స్ ఎక్కువని జల్లలు వేసేద్దాం ఫ్రెండ్స్. జల్లలు ఫ్రెండ్స్, చిన్నవి జల్లలు తీసుకున్నాను, వేసేస్తున్నాను ఫ్రెండ్స్. గోదావరి జల్లలు ఫ్రెండ్స్. ఇవి గోదావరి జల్లలు బాగుంటాయి ఫ్రెండ్స్. గోదావరిలో చేపలు ఏదైనా మంచి టేస్టీగా ఉంటుంది. నిమిషం మూత పెడదాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇప్పుడు చింతపండు పులిపేద్దాం ఫ్రెండ్స్. పండు పులిపేద్దాం. ఎంత తీసానంటే ఫ్రెండ్స్, నిమ్మకాయ అంతా పెద్ద నిమ్మకాయ అంత వేసాను. ఇందులో ముందుగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను. అందుకని ఇంకా కారం ఏమి వేయలేదు. నాకు కారం సరిపోతుంది, అందుకే వేసుకోవట్లేదు. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసుకుందా పైన. చూద్దాం ఫ్రెండ్స్. కొబ్బరి వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను.
వేస్తున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్ కొబ్బరి ప్రతి దాంట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మంచిది కూడా. రోజుకు ఒక ముక్క తినాలి ఫ్రెండ్స్, చాలా మంచిది. కొబ్బరి ఎందులో వేసుకున్నా, ఏ కూరలు వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. బొండం తాగమంటే ముక్క తినాలి ఫ్రెండ్స్. కలపడం అంటే బాగా కలపకూడదు ఫ్రెండ్స్, అందుకే గట్టి తీసుకున్నాను నేను. ఉడకనిద్దాం ఫ్రెండ్స్, ఒక పావు గంట కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇలా చప్పగా ఉంది, ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇలాగే అనాలి ఫ్రెండ్స్, లేకపోతే ముక్కలు ఉడిపోతాయి అన్నమాట. 2 ముక్కల కింద ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకుందాం. కర్రీ అయిపోయింది. గోదావరి జల్లలు పులుసు, గోదావరి జల్లలు పులుసు అయిపోయింది. మీరు కూడా ఎలా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత ఎలా ఉందో చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం ఒక లైక్ ఇవ్వండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దిరిగాను.